దినాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ అంశాన్ని గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఈ అంశం గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ్యంలో క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం, ఇవి మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు. మానవుని రక్షణ యేసుక్రీస్తు జననంతో ఆరంభమైతే యేసుక్రీస్తు పునరుత్థానంతో పూర్తయింది. మరణంతో పూర్తి కాదు. మరణంతో దేవుడు మన పాపముల యొక్క శిక్ష అయినా అనుభవించిన ఆయన తిరిగి లేవడం ద్వారా మానవునికి ఒక నిరీక్షణ దేవుడు ఇవ్వడానికి ఆస్కారము అయింది. కాబట్టి పునరుత్థానము చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ జీవితంలో. ఈ పునరుత్థానమును గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే, పునరుత్థానపు శక్తిని గురించినటువంటి ఆలోచన మనకు లేకపోతే మనం క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా, సాధనాలుగా మనము జీవించలేము. మీరు పేతురు గురించి మీరు ఆలోచన చేసినప్పుడు, పేతురు క్రీస్తుని ధైర్యంగా ఎప్పుడు ప్రకటించిన వాస్తవంగా మనకు ధైర్యం ఎప్పుడుంటే చెప్పండి, మనుషులు మనకు తోడుకున్నప్పుడు ధైర్యం కాదు. ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మనతో ఇద్దరు ముగ్గురు ఉంటే మనకు కొంచెం ధైర్యం, ఫిజికల్ ప్రెజెన్స్ అనేది మనకు కొంచెం కరేజ్ ఇస్తుంది. యేసు ప్రభు ఉన్నప్పుడు కంటే కూడా యేసు ప్రభు చనిపోయి ఆరోహణమైన తర్వాత పేతురు చాలా ధైర్యంగా, బలంగా ప్రభు గురించి ప్రకటించింది. అర్థమైంది? 3000 మంది ముందు ధైర్యంగా నిలబడి కదా. ఎట్లా సాధ్యమైంది? పునరుత్థానమును గురించినటువంటి అవగాహన, పునరుత్థానపు శక్తిని పేతురు రుచి చూచినాడు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పునరుత్థానమును గురించినటువంటి అవగాహన, పునరుత్థాన శక్తిని గురించినటువంటి అవగాహన మనం కూడా కలిగి ఉండాలి. అసలు పునరుత్థానం అంటే ఏంటిది అనేటువంటి ఒక ఆలోచన మనకు లేకపోతే మనం పునరుత్థానాన్ని మనం ప్రకటించలేం. యేసు ప్రభు తిరిగి లేచినటువంటి దినం ఆదివారం. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా దేవుడు తను తాను ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎవరికి? పేరు చెప్పకండి, మామూలుగా ఎవరికి ప్రత్యక్షపరుచుకున్నాడు? స్త్రీలు. వెరీ గుడ్, ఈజీ ఆన్సర్స్ అయితే మీకు మంచిది. స్త్రీలకు ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి స్త్రీలకు ప్రత్యక్షపరచుకుంటే దేవుడు ఏమన్నాడు? నేను లేచిన్నానని మీరు వెళ్ళి అని చేయండి, చెప్పండి కదా. అవునా? ఎందుకు? ఈ పునరుత్థానం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఈ పునరుత్థానమును ప్రకటించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ పునరుత్థానమును గురించినటువంటి పూర్తి అవగాహన, అనుభవం, అనుభూతి వచ్చేంత వరకు కూడా యేసు ప్రభు భూమి మీదనే ఉన్నాడు. 40 days యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు కూడా ఏం చేసినాడు? ఆయన ఇక్కడిక్కడే ఉన్నాడు, పరిచర్య చేసినాడు. పునరుత్థానుడైనటువంటి యేసును శిష్యులు చూసిన దగ్గర కదా. ఆ తర్వాత యేసు ప్రభు తన పునరుత్థానమును గురించినటువంటి అవగాహన వారికి వచ్చింది అని దేవునికి నిశ్చయమైన తర్వాత యేసు ప్రభు ఏమైపోతాడు? ఆరాధన. ఆ తర్వాత పునరుత్థానమును గురించి శిష్యులు బోధించడము స్టార్ట్ చేస్తారు. అపొస్తలుల కార్యములో ఎక్కువగా మనకు కనిపించేటువంటి మాట పునరుత్థానం. అర్థమవుతుందా? యూదులు అపొస్తలులని బాధ పెట్టడానికి కారణం, చెరసాలలో వేయడానికి కారణం, వారిని హింసించడానికి కారణం కూడా ఈ పునరుత్థానం. మామూలుగా యేసు ప్రభు గురించి చెప్పుకోరు, కానీ యేసు ప్రభు తిరిగి లేచిందని చెప్తున్నారు. అది వారికి నచ్చలేదు. అర్థమవుతుంది? వారికి అది నచ్చడం లేదు. కాబట్టి పునరుత్థానం గురించి ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రకటించాలంటే ఫస్ట్ మనకి పునరుత్థానం గురించి అవగాహన మనకి ఉండాలి. అయితే పునరుత్థానం గురించి చాలా చక్కగా, వివరంగా, ఎక్కువగా పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వివరిస్తారు. అందులో నుండి కొన్ని మాటలు చూసిన తర్వాత పునరుత్థానం ద్వారా దేవుడు మనకు చేసిన మేలు జ్ఞాపకం చేసి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం. 12వ వచనం నుండి 20వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్టు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసమును వ్యర్థము.
దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనేటువంటి మాట. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా కొందరు ఏమంటున్నారట, మృతుల పునరుత్థానము లేదని చెప్తున్నారు. చనిపోయినట్టుగా అదే, ఇంకా మళ్ళా పునరుత్థానం అనేది లేదు అని కొందరు చెప్తా ఉన్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు లేపబడినాడు అనంటే పునరుత్థానము ఉండదు. పునరుత్థానం లేదు అనంటే యేసుక్రీస్తు కూడా లేపబడి లేదు, ఆయన లేవలేదు. అలాంటప్పుడు మేము ప్రకటించే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, మీ పాపముల క్షమాపణ కూడా లేదు. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా. అబద్ధం గురించి ఎవరైనా చచ్చిపోతారా? అబద్ధం గురించి ఎవరైనా జైలుకి వెళ్తారా? వెళ్ళరు కదా. అవునా? అపొస్తలులు ఈ పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి వ్యతిరేకతలు వారు ఎదుర్కొన్నారు. అనేకమైనటువంటి హింస, శ్రమ వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అబద్ధం గురించి ఎవరు కూడా అలాగూ చేయరు. అయితే పౌలు చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు పునరుత్థానుడు, ఆయన మరణాన్ని జయించినాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడు అనేటువంటి విషయాన్ని మీరు విశ్వసించారు. ఆయన పునరుత్థానుడు అయినాడు కాబట్టి మనం కూడా పునరుత్థానులము అవుతాం. ఎలా చెప్పగలరు అనంటే, యేసుక్రీస్తు యొక్క సమాధి, భూమి మీద అందరి సమాధులు ఎలా ఉంటాయి? సమాధులు ఎట్లుంటాయి? క్లోజ్ చేసి ఒక్క యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి. ఎందుకు తెరవబడి ఉందనంటే అక్కడ శవం లేదు కాబట్టి. అక్కడ ఏం లేదు, అక్కడ శవం, అక్కడ క్రీస్తు లేదు. ఎక్కడైతే క్రీస్తుని వారు సమాధి చేసినారో ఆ సమాధిలో క్రీస్తు లేదు. ఆ విషయాన్ని రూఢిపరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటి. కానీ వాస్తవం ఏంటిది? యేసు ప్రభు పునరుత్థానుడు అయినాడు. ఇంకా దాని గురించి రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. నిజమా కాదని చరిత్రలో అనేకమైనటువంటి ఆధారాలు చరిత్రకారులు చెప్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత అనేకులకు తను తాను ప్రత్యక్షపరచు. ఇదిగో చూడండి కదా, తోమాతో కూడా అంటారు, చూడు నేను తిరిగి లేచి. ఎందుకు? ఇది చాలా అవసరం. ఇది చాలా అవసరం. పునరుత్థానం గురించినటువంటి అవగాహన ప్రతి విశ్వాసి లేదా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకంటే వారు పునరుత్థానం గురించి అవగాహన ఉంటేనే ఇతరులకి పునరుత్థానం ఉంది అని చెప్పగలరు. అందుకని యేసుక్రీస్తు పునరుత్థానం గురించి రూఢిగా శిష్యులకి తెలియపరిచినాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, వారితో భోజనం చేసినాడు, వారికి బోధించినాడు, వారితో ఉన్నాడు, వారితో భోజనం చేసినాడు, వారికి బోధ చేసినాడంటే బోధ కూడా దేవుని రాజ్యం గురించి అనేకమైన విషయాలు వారికి తెలియపరిచింది. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం స్టార్టింగ్ వర్సెస్ లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే క్రీస్తు పునరుత్థానుడైన. క్రీస్తు ఎందుకు పునరుత్థానుడైన అంటే మానవుని రక్షణ కొరకు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవాలి. అర్థమవుతుంది? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడే 15వ అధ్యాయము 3-4 వచనాలు. 15వ అధ్యాయం 3-4 వచనాలు. నా నిలబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం, దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి. మన పాపముల కొరకు, మనం చేస్తున్నటువంటి అవిధేయత, మనం చేసిన అతిక్రమాల కొరకు యేసుక్రీస్తు మృతి పొందినాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు.
కాబట్టి దేవుని యొక్క చిత్తం ఆయన తిరిగి లేవాలి. మనుషులు ఎందుకు మరణిస్తున్నారు? మరణం ఎలా వచ్చింది? పాపమే కదా. కాజ్ ఆఫ్ డెత్ ఇస్ సిన్, పాపం. యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడు ఆయన అంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. అర్థమవుతుంది? ఆయనలో ఏం లేదు? పాపం లేదు. మరణానికి ఉన్న బలం ఏంటంటే పాపం. అర్థమవుతుంది? మరణిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని అదేం చేసేస్తారు? పాపం చేసిన ప్రతి వ్యక్తిని మరణం ఏం చేస్తుంది? గట్టిగా పట్టేసుకుంటుంది. అర్థమవుతుంది? అందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు. ఆ మరణం వారిని గట్టిగా పట్టుకుంది. కానీ యేసు ప్రభు మరణించింది, కానీ ఆయన లోపల ఏం లేదు? పాపం లేదు. మరణం ఆయనని పట్టుకోలేదు. అందుకని మరణం ఆయనని బంధించుట అసాధ్యము. హల్లెలూయా. కాబట్టి మరణం కూడా ఏం చేయలేదు. అప్పటి వరకు మనిషి యొక్క జీవితం ఎక్కడ అంతమైపోతుందంటే మరణం దగ్గర క్లోజ్. బర్త్, డెత్, ఆఫ్టర్ డెత్ ఏమవుతాయి? అప్పటి వరకు ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మరణం తర్వాత జీవితం ఉంది, మరణం తర్వాత పునరుత్థానం ఉంది అనేటువంటి విషయము మానవాళికి తెలుసు. అప్పటి వరకు మనుషులు పుడుతున్నారు, చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఏంటంటే ఏమో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. కానీ యేసు ప్రభు అంటే అప్పటి వరకు కూడా మరణం ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ ఎర్త్ ఏంటంటే డెత్. ఎవరైనా సరే దేనికి భయపడాల్సింది? మరణానికి భయపడాల్సింది. అందరూ ఎక్కడ ఆగాల్సింది? మరణం దగ్గర అలా ఆగిపోవాల్సింది. అందుకని కింద వచనంలో ఉంటుంది 54వ వచనం, 54, 55 వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా విజయం. ఇప్పటి వరకు బాగా విరవీగుతున్నావు మరణమా. ఇప్పుడు మరణం అంటే అసలు ఏది? పౌలకు మాట్లాడారు కదా, బ్రతుకుట క్రీస్తే ఎందుకు లాభం? ఏది మంచి చెప్పండి? బ్రతికుండడం మంచిదా, చావడం మంచిది? మరణం మంచిది. క్రీస్తుని ఎరగనటువంటి వారికి మరణం బహు భయంకరం. క్రీస్తుని ఎరిగిన వారికి మరణం మధురం. అర్థమవుతుంది? క్రీస్తుని ఎరగనటువంటి వారికి మరణం భయంకరం. ఎందుకో తెలుసా? మరణించిన తర్వాత వారి యుగయుగాలు నరకంలో కాలిపోవచ్చు. కానీ క్రీస్తుని ఎరిగినటువంటి వారు, యేసు క్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన వారు మాత్రము యుగయుగాలు ప్రభుత్వం. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కదా. దేవుడు నన్ను ఉంచుతున్నాడు కాబట్టి నీకోసం నేను ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఉంటున్నా, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టి నేను సంతోషంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు మరణం అంటే ఒక ప్రశ్న, మరణం అంటే ఒక భయం, మరణం తర్వాత ఏంటిదని. కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత మరణం అనేది ఇస్ జస్ట్ ప్లేస్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇక్కడ ఉండే వాళ్ళం ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కడికి. ఏంటి తేడా? ఇక్కడ ఈ శరీరంతో ఉంటాం, అక్కడ మహిమ శరీరంతో. అందుకనే లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు ఏమంటాడు? లాజరు ఏమైపోయినాడ? నిద్రపోతున్నాడు. లాజరు ఏమైంది? నిద్రపోయిన లేపొచ్చా? లేపొచ్చు. చనిపోయిన వాళ్ళని యేసు ప్రభువుకి అంతే. క్రీస్తులో ఉండేటువంటి వారు మరణించారంటే మన ముందు వారు నిద్రపోతున్నారు, కానీ వారు అక్కడ కళ్ళు తెరుస్తారు. ఇక్కడ కళ్ళు మూస్తారు, కానీ ఎక్కడ కళ్ళు తెరుస్తారు? స్పాట్లోనే. బాగా టైమే పడుతుంది. అలా చనిపోయిందా వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఏడుస్తాం, నా కొడుక నా బిడ్డ, వాళ్ళు మంచిగా హాయిగా దేవుని రాజ్యంలో దేవునితో పాటు సంతోషంగా. అందుకని పౌలు తెస్సలోనికైలకు అంటారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె. అన్యులకు ఏం లేదట? నిరీక్షణ. కానీ మనకేముంది? నిరీక్షణ. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం. మొదటి అధ్యాయం 3-4 వచనం. మొదటి పత్రిక. మన ప్రభువు యేసుక్రీస్తు తన
తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసింది. చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. అర్థమవుతుంది? మనకేముంది? ఆయన పునరుత్థానం అవ్వడం ద్వారా దేవుడి మరణాన్ని డమ్మి చేసేసిండు. తర్వాత దేవుడు మనకి జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చింది. ఈరోజు మన ప్రియులు ఎవరైనా మనం వదిలిపెట్టి వెళ్తే మనకున్న నిరీక్షణ ఏంటి? మనం మరలా వారిని చూసి వాళ్ళ రక్షణ పొందింది. వాళ్ళ రక్షణ పొందితే ఖచ్చితంగా మనము చూస్తాం. దేవుడు మనకు ఒక నిరీక్షణ ఏంటిది? నేను మరలా వస్తా, యేసుప్రభువు వస్తాడని మనం ఎదురు చూస్తాం. అయితే మనమైనా పోవాలి, ఆయనైనా రావాలి. దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చిన తిరిగి మన ప్రియులందరినీ మనము చూడబోతున్నాం. నిరంతరం వారితో కలిసి ఉంటాం. ఇక్కడ కొద్ది కాలం ఎడబాస్తేనే మనకి చాలా బాధ అవుతుంది కదా కొన్నిసార్లు. కానీ అక్కడ ఎడబాటు అనేది ఉండదు, మరణం అనేది ఉండదు. యుగయుగాలు మనం అందరము కలిసి దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో మనము సంతోషంగా గడుపుతాం. ఇంకొక మాట ఉంది, వాడబారనిది అక్షయమైనటువంటి నిర్మలమైనటువంటి స్వాస్థ్యం. మనకి దేవుడు ఏమి ఇచ్చినట? స్వాస్థ్యం. ఇక్కడ స్వాస్థ్యం ఉందా లేదా అని దిగులు పడకండి, అక్కడ మనకి స్వాస్థ్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి కదా. ఇక్కడ నాకు గుంట స్థలం ఉందా, ఎకరం స్థలం ఉందా అని మనం ఇక్కడేవో తల్లాడతాం. దేని గురించి ఆలోచించాలి? నాకు అక్కడ నాకు స్వాస్థ్యము ఉందా ఆలోచన. నిరీక్షణ లేని మనకు దేవుడు నిరీక్షణ అనుగ్రహిస్తా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావనకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని లేఖనం మనకి ఏం తెలియజేస్తుంది? యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా మనలో దేవుని యొక్క ఆత్మ, మనలో ఏముంది? దేవుని యొక్క ఆత్మ. ఆయన ఏ విధంగా అయితే క్రీస్తు పునరుత్థానుడు అయినాడు, మనని కూడా ఆయన ఏం చేస్తాడు? ఇంగ్లీష్ లో ఈ విల్ కమ్ టు లైఫ్ అని. నిజంగా మనకి జీవం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంది. మనకి ఆ పునరుత్థానాన్ని మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయం 25వ వచనం, రోమిలకు రాసిన పత్రికలో 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడ్డకే లేపబడ్డాడు. ఆయన ఎందుకు పునరుత్థానుడు అయినాడనంటే మనం నీతిమంతులముగా తీర్చబడ్డాడు. ఆయన గనక లేపబడి ఉండకపోతే మనం పాపముగానే ఉండేవాడు. ఆయన పునరుత్థానుడు అయినాడు కాబట్టి మనం దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క పునరుత్థానమును విశ్వసించినటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా ముద్ర వేస్తున్నాడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే రోమిలకు రాసినటువంటి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం 14-15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వినుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం 14-15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వినుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన
పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. మనకు విరోధముగా ఉన్న పత్రం మేకులతో సిలువకు కొట్టి, మనకు విరోధంగా ఉన్న పత్రం ఏంటి తెలుసా? పాప పత్రం. మనం చేస్తున్నటువంటి పాపాల చిట్టి, దాని అంతా కూడా దేవుడు ఏం చేసినట్ట సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, తుడిచేసి ఎత్తివేసి. ఈ మాటలు గమనించి, అంటే ఆ పాపం వల్ల వచ్చేటువంటి శిక్షను ఆయన పూర్తిగా భరించి, అక్కడ ఒక మంచి మాట ఉంది, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు పునరుత్థానుడైనాడు, అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పునరుత్థానం చేస్తున్నాడు. మనం బాప్తిజం తీసుకుంటున్నప్పుడు మనం ఏమైతున్నాం? పునరుత్థానులం కదా. బాప్తిజం తీసుకున్న వారికి నేను చెప్తాము, యేసుక్రీస్తులో మనం ఏం చేస్తున్నాం? మృతులమై తిరిగి లేచినప్పుడు పాత వారిగా ఉంటామా? లేదు, నూతనమైనటువంటి సృష్టిగా మనము మార్చబడతాము. కాబట్టి ఈ పునరుత్థానాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించింది. ఆయన ఏ విధంగా అయితే మరణమును జయించి లేచినాడో మీరు కూడా ఆ విధంగా లేస్తారు, మీరు లేపబడాల్సిందే అని దేవుని వాక్యము సెలవిస్తారు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచ్చిన యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచ్చిన. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే మీరు చనిపోయినా మీరు ఏమవుతారు? జాగ్రత్తగా గమనించండి, మాట చాలా ఇంపార్టెంట్. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు చనిపోతే మీరు ఏమైతారు? మరలా బ్రతుకుతారు. అర్థమవుతుంది? ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ ఇప్పుడు మీరు అందరూ బ్రతుకున్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచినారా? విశ్వాసం ఉంచుతున్నారా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఎన్నటికీ చనిపోవడానికి దాని అర్థం ఏం తెలుసా? మనము మన శరీరాన్ని విడిచి ఇంకొక స్థలానికి వెళ్తాం, కానీ మనకు ఎడబాటు అనేది లేదు. మీరు పండు తినుదినమున నిత్యముగా చచ్చడం అని వాక్యం. అంటే ఏమైతుంది? దేవునికి మానవునికి మధ్య ఎడబాటు. కానీ ఇప్పుడు బ్రతికున్న మనం ఆయన విశ్వాసం ఉంచిన కాబట్టి మనకు దేవునికి ఎడబాటు ఉందనే. మనం మరణించిన బ్రతికున్నా ఆయన మనతో ఉన్నాడు, మరణించిన మనం ఆయనతో. ఇంకా మరణం ఎక్కడ? అదే ఇక్కడ తెలియజేస్తుంది. ఆ మాట చెప్పి ఈ మాట నమ్ముచున్నావా అని దేవుడు ప్రశ్నిస్తాను. ఈరోజు దేవుడు మనం కూడా ప్రశ్నిస్తాను, మీరు నమ్ముతున్నారా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మీకు మరణం లేదని మీరు విశ్వసిస్తున్నారా? యేసుక్రీస్తు మరణం పునరుత్థానం నిజంగా మనకు ఒక అద్భుతమైనటువంటి జీవాన్ని ప్రసాదించి నిత్యత్వంలో ఉండడానికి ఒక అర్హత, ఒక యోగ్యత క్రీస్తు రక్తం ద్వారా మనకి కలిగి, క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకి కలిగి. అయితే ఈరోజు దేవుడు అనేకులని పిలుస్తారు. అనేకులు మృతతుల్యమైనటువంటి వాటిలో క్రీస్తుని వెతికే ప్రయత్నం చేసి జీవాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. స్త్రీలు అక్కడ వెతకడానికి వచ్చినప్పుడు సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? అర్థమైంది? సజీవుడైన వారిని మీరు ఎక్కడ వెతుకుతున్నారు? సమాధులలో ఎందుకు మీరు వెతుకుతారు? అక్కడ లేడైనా, అక్కడైనా లేడు. చివరి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. యోహాను సువార్తలోనే 11వ అధ్యాయం 43వ వచనం. 43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. యేసు ప్రభు చనిపోయినటువంటి ఒక వ్యక్తితో లేదా చనిపోయిన స్థితిలో ఉండేటువంటి మనుషులతో దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తాడు, లాజరు బయటికి రా. లాజరు విన్నాడు. అర్థమైంది? లాజరు విన్నాడు, స్పందించినాడు. ఆయనకు ఒక కొత్త జీవితం దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. దేవుడు మనల్ని కూడా పిలుస్తాడు. మనకి కూడా తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. స్పందిస్తే మీకు కూడా కొత్త జీవితము, స్పందించకపోతే శవంలాగానే పడి ఉంటుంది. తిరిగి లేచిన లాజర్ని చూసే అవకాశము వచ్చేది కాదు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. అందరు పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఏం చేస్తలేరు? స్పందిస్తారు. నిన్ను నన్ను దేవుడు ఎన్నిసార్లు పిలిస్తే మనం స్పందించడము, మొత్తానికైతే స్పందించడం దేవునికి స్తోత్రం. కానీ ఇంకా దేవుడు పిలిచినా పలకనటువంటి వారు, దేవుడు కేకలు వేస్తున్నా వినిపించుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందుకనే వారి జీవితాలు ఎలా ఉన్నాయి? చచ్చిన శవంలాగానే ఉన్నాయి. వారిలో జీవం లేదు, వారిలో నిరీక్షణ లేదు, వారికి ఆశ లేదు, ఏది లేదన్నమాట. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నారో వారికే తెలియదు. ఈరోజు లాజర్ లాగా మనం దేవుని స్వరానికి స్పందించాలి. స్పందిస్తే మనకు కూడా పునరుత్థానం అనేది, మనకు కూడా ఒక నూతన జీవితం అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒకవేళ నిజంగా మీరు స్పందించి ప్రభు కొరకు జీవిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానాన్ని ప్రకటించండి. ఆయన పునరుత్థానాన్ని ప్రకటించండి. మనం సువార్త చెప్తున్నప్పుడు ఏం చెప్తాం? యేసుక్రీస్తు నీ పాపుల కొరకు చనిపోయాడని చెప్తే సువార్త కాదు, అది చనిపోయి తిరిగి లేచినాడు, నువ్వు విశ్వసిస్తే నువ్వు కూడా తిరిగి లేస్తావని చెప్పడమే సువార్త. కాబట్టి ఆ నిరీక్షణ లేనటువంటి లోకానికి నిరీక్షణ ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఈ పునరుత్థానం యొక్క ఉద్దేశం అది. యేసుక్రీస్తు తిరిగి లేచి అన్నట్టు నేనే విధంగా అయితే తిరిగి లేచినాను, నేనే విధంగా అయితే పునరుత్థానం అయినాను, మీరు కూడా ఆ విధంగా పునరుత్థానులు అవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన యందు విశ్వసించిన వారందరూ ఏమవుతారు? పునరుత్థానులు అవుతారు. హల్లెలూయా. సంతోషంగా లేరా? సంతోషంగా లేరు? సంతోషంగా ఉంటే, విశ్వాసం ఉంటే, గట్టిగా విశ్వాసంతో మీ గుండె మీద చేసుకొని చెప్పండి, నేను పునరుత్థానుని అవుతాను. ఇంకోసారి ఎందుకు? నా యేసు పునరుత్థానం. హల్లెలూయా. నా యేసు పునరుత్థానం కాబట్టి నేను కూడా పునరుత్థానం అవుతాను. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు